హలో ఎవ్రీవన్, నేను మీ నిర్మల్ మాట్లాడుతున్నాను. నేను మరొక మొక్కతో మీ ముందుకు వచ్చాను. నా వీడియోస్ చూడాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మొన్న చూపించాను కదా గడ్డి గులాబీ, ఇది కూడా అంతే, ఒంటి రెక్క గడ్డి గులాబీ. బంతిపూలు ఒంటి రెక్క పూలు ఉంటాయి చూసారా, అలాగే ఇది కూడా ఒంటి రెక్క గడ్డి గులాబీ. ఆకర్షణ పత్రాలు ఒకే వరుసలో ఉంటాయన్నమాట. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. మనం అలంకరణ కోసం వీటిని పెంచుకుంటాం. వీటి కాండం చాలా మృదువుగా ఉంటుంది, ఊరికే ఇరిగిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా వీటిని పెంచుకోవాలి, నీళ్ళు పోయాలి. పూలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఆకర్షణ పత్రాలు ఎలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఆకర్షించుకునేలా ఉన్నాయి. వీటిని మనం మన దారికి అటువైపు ఇటువైపు కూడా పెంచుకోవచ్చు. చాలామంది అలా పెంచుకుంటారు. అలంకరణ కోసం తోటల్లో కూడా వీటిని పెంచుతారు. సమశీతోష్ణ ప్రాంతాల్లో కనిపించే 100 కంటే ఎక్కువ జాతులను ఇవి కలిగి ఉంటాయన్నమాట. ఒక ప్రసిద్ధ జాతిది ఇది కూడా, అది శాస్త్రీయ నామం. ఈ ఆకర్షణ పత్రాలన్నీ తీసిన తర్వాత అడుగునే ఉంటుంది, అండకోసం ఉంటుంది. చూసారా, ఆకులు చూసారా ఎలా ఉన్నాయో. నేను మొన్న చూపించింది ఇంకా కొంచెం పొడవుగా ఉన్నాయి, ఈ కొంచెం పొడవు తగ్గినాయి అంతే. ఆకులు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఈ విధంగా మనము రకరకాల పూల గురించి, రకరకాల గడ్డి పూల గురించి, గడ్డి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. కామన్ పర్సలేన్ అని పిలువడం మరొక జాతి పోర్టులాకా ఒలరాసియా కొన్ని ప్రాంతాల్లో తినదగిన మొక్కగా విస్తృతంగా వినియోగించబడుతుంది. అయినప్పటికీ ఇది హానికరం. ఇది తినకూడదు, హానికరమైనది. కానీ అందానికి మట్టికి చాలా బాగుంది, పెంచుకోవచ్చు. పోర్టులాకా అనే జాతి లిటిల్ గేట్ కోసం లాటిన్ పదం నుండి ఉద్భవించిందట. ఇది సీడ్ క్యాప్స్యూల్ తెలుసుకునే విధానాన్ని సూచిస్తుంది. చూసారు పువ్వు ఎంత అందంగా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.